హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది మా మజరాలో పనిచేసే అతను వచ్చి ఈడ కోడి కూర చేసి హుబూస్ వచ్చి నీళ్ళలో పెట్టి వేడి చేసుకొని అది ఏందో స్పెషల్గా చేస్తా అన్నాడు. చేసి నీకు తినిపిస్తా బాగుంటుంది అన్నాడు. దానికోసము నేను చూపిస్తాను చూడండి. మీకు చూడండి, అదే ఇది మా వాడు ఉండే రూమ్ కాదు, మా మజరాలోనే వేరే కోటి రెంట్కి తీసుకున్నాడు. ఆ రెంట్కి ఉండే మజరాలో పనిచేసే అతని రూమ్ అది. చూడండి, చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషము. కానీ గాయస్, మన వాడు కోడి కూర అయితే జబర్దస్త్గా చేస్తాడు గాయస్. నేను వీడికి వచ్చిన ప్రతిసారి మా వాడి చేత్తో కోడి కూర, ఇతంది యూపీ, అతనిది కూడా యూపీనే, ఇద్దరు యూపీ వాళ్ళే. కానీ మా వాడు అయితే భలే చేస్తాడు, ఎక్స్పీరియన్స్ బాగుండదు. చూడండి, ఆడ మా వాడు ఎర్రగడ్డలకు వస్తూ ఉన్నాడు. ఇతను వచ్చి వేరే అతను రెంట్కి తీసుకొని ఉండా అని చెప్పినా కదా, ఆ కోయటోడి దగ్గర పనిచేస్తాడు అతను ఎర్రగడ్డలు కోసే అతను, మా మధురలో పనిచేసే అతను. కానీ ఫ్రెండ్స్, పాము కష్టపడేది కూడా భలే కష్టపడతాడు. ఇతని పేరు అబ్దుల్ రెహమాన్, ఇతని పేరు రాజు. చూడండి, ఈయన పాపం వచ్చి ఇప్పుడు వచ్చి ఆయన వచ్చి హుబూస్ పెట్టుకొని, ఈ హుబూస్ వచ్చి ఏదో ఒక స్టాండ్ లాగా ఉంటుంది, ఆ స్టాండ్కి నూనె పోసి గిన్నెలో వచ్చి అది స్టాండ్ పెట్టేసి దాంట్లో నీళ్లు పోసి హుబూస్ వచ్చి దాంట్లో పెడతాడు. దాంట్లో పెట్టి పొయ్యి మీద పెట్టి ఆన్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ తీసినాక కోడి కూరలో తిన్నా కానీ, జిమిన్ తగిలించుకొని తిన్నా కానీ ఫ్రెండ్స్ భలే టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తాను మీకు, లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇతను కూడా యూపీ అతనే, ఇతని పేరు రాజు. ఈయన కూడా పాము వయసు ఎంత తక్కువ అన్నా కూడా 45 పైనే ఉంటుంది, 45 పైన ఉంటుంది, 45 ఉంటుంది. కానీ ఈయన కూడా భలే కష్టపడతాడు ఫ్రెండ్స్. మేము అనుకుంటాం వీళ్ళు ఈ చలికి వేడికి తట్టుకొని ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఈడ కొనసాగిస్తారు. మన ఊడు అయితే జోగులు కానీ కామెడీ కానీ భలే చేస్తాడు గైస్. దాంతోపాటు మన ఊడి దగ్గర పరేషాన్ బాబా, మన ఊడు ఏ పని అయినా చూడండి ఓపికతో చేద్దామనే మాటే ఉండదు ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈయన వచ్చి ఆ స్టాండ్కి నూనె పోసి ఆ స్టాండ్ వచ్చి ఒక గిన్నెలో పెట్టి దాని మీద హుబూసులు పెట్టాడు గైస్. నేనైతే మీరు ఏమైనా చూస్తుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు, కానీ నేనైతే ఇప్పుడే చూస్తాను. నాకైతే కొత్తగా అనిపించింది. నేనైతే వేడి చేసుకొని తినేవాడిని ఫ్రెండ్స్. కానీ వీళ్ళిద్దరూ చెప్పేది నాకు, స్టాండ్ వచ్చి గిన్నెలో పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఓ హుబూస్ ప్యాకెట్ తీసుకొని 6 హుబూసులు కూడా దాంట్లో, ఒక ప్యాకెట్లో 6 వస్తాయి, ఆ హుబూసులు కూడా దాంట్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆ వేడి ఆవిరితో చేసి తీస్తే ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి. ఇతను యూపీ అతను తింటాడు, భలే టేస్టీగా ఉంటుంది, చూసేదానికే భలే టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనోడు అతను వచ్చి ఇద్దరు కొట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉంటారు. చూడండి, ఇతను వచ్చి హుబూస్ ఓపెన్ చేస్తున్నాడు. హుబూస్ అంటే మేము ఇండియాలో వచ్చి చపాతీ అంటాము, వీళ్ళకు ఇది హుబూసు చపాతీ.
మన ఇండియా చపాతి కూడా దొరుకుతుంది, కానీ ఈడ ఇది ఫేమస్ కోయట్లో. అతి తక్కువ రేట్లో దొరికే వస్తువు ఏదంటే ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయన గిన్నెలో ఆ స్టాండ్ పైన పెడతా అన్నాడు ఖుబూసులు. ఓ పక్కన వచ్చి మా ఊడు అయితే చికెన్ కూర చేస్తా అన్నాడు, కోడి కూర. కూర కూడా ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో అయిపోతుంది. ఈయన కూడా ఖుబూసులు చేస్తా అన్నాడు కదా, అవి కూడా ఒక 5 నిమిషాల్లో అయిపోతాయి. చూడండి, ఆయన చేసి దింపినాక కిందకి ఖుబూసులు చూడండి, చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అట్ట ఉంటుంది. నాకైతే ఫ్రెండ్స్ ఈ ఖుబూసు తిన్నాక ఇట్టే తినాలా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చెప్తా అంటానే నాకు నోట్లో నుంచి నీళ్లు పోతా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆయన తీసుకొని చూపిస్తాను చూడండి. ఆయన చూడండి ఓపెన్ చేసినాడు కదా, చూడండి ఎంత మెత్తగా ఉంటాయో, ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత మెత్తగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.